హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిశ్రీ ఛానల్. ఈరోజు నేను రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1.5 కప్ సూజీ రవ్వను తీసుకుంటున్నాము. 1 కప్కి 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. ఇక్కడ మనం 1.5 కప్ సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఇందులో మనకి ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు కావాలి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేయాలి. ఇక్కడ మనకి 4.5 కప్స్ వాటర్ పడుతున్నాయి. ఇప్పుడు రవ్వ కేసరి తయారు చేసే విధానం. ముందుగా ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయినాక హీట్ అయిన నెయ్యిలోకి జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేపుకోవాలి. ఇవి 2 బాగా వేగాక సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ వేసి మాడిపోకుండా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. మనం 1.5 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 4.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు అదే టైంలో పక్కన వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మంచి ఫ్లేవర్గా వచ్చిన రవ్వలోకి ఆ వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి. ముద్దలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడ్డాక షుగర్ వేసుకోవాలి.
షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దానిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన కేసరి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఆ తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫైనల్గా ఇలాయచి, కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసుకోవాలి. మన రవ్వ కేసరి తయారైపోయినట్లే. దీన్ని మనం ప్రసాదంగా కానీ, ఇంకా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ మనం సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. ఫైనల్గా మన టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.